ఇవాల్టి అసెంబ్లీ సమావేశం జీఎస్టీ బిల్లుకు ఆమోదం. వచ్చే నెలలో వర్షాకాల సమావేశాలపై గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాదాపు 3 గంటల పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఓటుకు నోటు కేసు తాజా పరిణామాలపై కూడా డిస్కషన్ నడిచినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. జీఎస్టీ బిల్ తో పాటు మరో 3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదంతో పాటు జీఎస్టీ బిల్ పై తీర్మానాన్ని గవర్నర్ కు వివరించారు. ఇదే సమయంలో తీర్మానంపై కేంద్రానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటును సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఈ విషయంపై కూడా నరసింహన్ తో డిస్కస్ చేసినట్టు సమాచారం. ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కూడా రాజ్ భవన్ కు వెళ్లడంతో ఓటుకు నోటు కేసుపై కూడా గవర్నర్ సీఎం మధ్య చర్చ జరిగుండొచ్చని రాజ్ భవన్ సెక్రటేరియట్ వర్గాలంటున్నాయి. ఏపీలోని మంగళగిరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రీసెంట్ గా ఓటుకు నోటు కేసుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ సీఎం బాబును కేసులో చేర్చాలని కోరారు. పిటిషన్ ను విచారించిన కోర్టు కేసును తిరిగి విచారించాలని ఏసీబీని ఆదేశించింది. సెప్టెంబర్ 29 లోపు దర్యాప్తు పూర్తికి ఆదేశించింది. దీంతో గవర్నర్ సీఎం చర్చల్లో ఇది కూడా ఓ విషయమై ఉండొచ్చని సమాచారం.